हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ వ్లాగ్స్। ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి వండర్లా వీడియో పోస్ట్ చేస్తున్నాను। సమ్మర్ వచ్చేసింది కదా, చిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వండర్లా ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు। ఇంకా సమ్మర్ స్పెషల్ గా 20% ఆఫర్ కూడా ఉంది। వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది। ఫస్ట్ అయితే మేము వండర్లా స్టార్ట్ అయిపోయాము। వండర్లా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6 వరకు గేమ్స్ యాక్టివిటీలో ఉంటాయి। నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఎలా ఉంటుందో ఏమో అనేసి। వండర్లా వెళ్ళాలనుకుంటే 1 అవర్ ముందే వెళ్ళిపోతే మనకు టికెట్ చెకింగ్, ఒకవేళ తీసుకోకుండా కూడా టికెట్ తీసుకోవటం, ఇంకా లాకర్లో పెట్టుకోవడం, డ్రెస్ చేంజింగ్ అలా టైం తీసుకుంటుంది। అన్నీ చేసేసరికి టైం అయితే అయిపోతుంది। మనం ముందు వెళ్ళామంటే గేమ్స్ అన్నిటికీ అవన్నీ చేసేసరికి టైం అయితే అయిపోతుంది। మనం ముందు వెళ్ళామంటే అన్ని గేమ్స్కి మనమే ఫస్ట్ ఉంటాము కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి। అదే కరెక్ట్ టైంకి వచ్చామంటే ఒక 2 గేమ్స్ ఆడగానే ఆఫ్టర్నూన్ అయిపోతుంది, మళ్ళీ లంచ్, టైం వేస్ట్। గేమ్స్ అన్ని పెద్ద టైం తీసుకోవు, ఒక్కో గేమ్ 2 మినిట్స్ అంతే। వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటుంది మనకు। వెళ్ళాలనుకుంటే తప్పకుండా ముందుగానే వెళ్ళడానికి ట్రై చేయండి। మీరు వండర్లా ఆఫర్స్ తెలుసుకోవాలనుకుంటే గూగుల్కి వెళ్ళి వండర్లా ఆఫర్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకైతే సిజ్లింగ్ సమ్మర్ ద్వారా 20%, అలాగే మదర్స్ డే ఆఫర్స్, బర్త్డే ఆఫర్ వచ్చేసి బై 1 గెట్ 1, ఇంకా స్టూడెంట్కి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి। ఇంకా ఇక్కడే స్పెండింగ్ ప్యాకేజెస్ కూడా దొరుకుతాయి, మీకు కావాలంటే చెక్ చేయండి। మేమైతే వండర్లా యానివర్సరీ సందర్భంగా వెళ్ళాము। రియల్ ప్రైస్ అయితే 1600, మాకు ఆఫర్ ద్వారా 1208 రూపాయలు విత్ జిఎస్టీతో పడింది। మేమైతే వండర్లా ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము। ఇక్కడైతే రోడ్ సైడ్ డ్రెస్సెస్ అమ్ముతున్నారు। ఇక్కడ మనకు వాటర్ గేమ్స్ కి నైలాన్ డ్రెస్సెస్ కంపల్సరీగా తీసుకోవాలి, లేదంటే మనకు ఉంటే డైరెక్ట్ గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు లేదా వేసుకొచ్చుకోవచ్చు। లోపల కూడా అమ్ముతారు డ్రెస్సెస్, మేమైతే ఇక్కడ తీసేసుకున్నాము। లోపలికి బయటికి 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది। లోపల డ్రెస్సెస్ కొంచెం క్వాలిటీ ఉంటాయి, ఈ డ్రెస్సెస్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండవు, తక్కువలోనే దొరికేస్తాయి। తీసుకొని ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము। ఏ వండర్లా వచ్చేసాం। ఇది లోపలికి ఎంట్రన్స్ గేట్, అక్కడ జెయింట్ వీల్ కనిపిస్తుంది కదా, అది తప్పకుండా ఎక్కాలి, అప్పుడు మనకు వండర్లా 360 డిగ్రీస్ వ్యూ అయితే చూడొచ్చు। చాలా బాగుంటుంది వ్యూ, నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, చాలా బాగా, మిస్ అవ్వకండి। తర్వాత అయితే కార్ పార్కింగ్ చేయడానికి చూస్తున్నాము। ఫైనల్లీ కార్ పార్కింగ్ చేసేసి మనకి ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రమే తీసుకెళ్ళాలి, నైలాన్ డ్రెస్సెస్, వాటర్ బాటిల్, మొబైల్, పర్స్ లాంటివి। ఎందుకంటే అక్కడ మనకు లాకర్ అనేది చిన్నదిగా ఉంటుంది, ఎక్కువ పట్టవు। ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, మనం ఆన్లైన్లో తీసుకుంటే డైరెక్ట్గా అక్కడ టికెట్ చూపించి లోపలికైతే వెళ్ళిపోవచ్చు। లోపలికి వెళ్ళగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది। లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చిక్కు బొమ్మ ఉంటే మా రీతుని వెళ్ళమంటే వెళ్ళింది, కొంచెం సేపు బాగానే ఉన్నింది, ఫొటోస్ దిగింది। తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఒక షార్ట్ మ్యాన్ ఉన్నాడు, చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాడు, అక్కడికి వెళ్ళమంటే వెళ్ళి మళ్ళీ వచ్చేసింది పరిగెడుతూ, భయపడినట్లుంది। తర్వాత ఇక్కడ ఐ లవ్ వండర్లా దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము। తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని గేమ్స్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోయాము। ఇక్కడ వండర్లా స్ప్లాష్ దగ్గర లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది, అందరు ఐస్ క్రీమ్ తింటుంటే మా రీతు కావాలని అంటే తీపిచ్చాము, యమ్మీ యమ్మీ అంటూ తింటుంది। ఫస్ట్ ఎక్కడ తక్కువ జనాలు ఉంటే ఆ గేమ్స్కి వెళ్ళండి, అప్పుడు టైం సేవ్ అవుతుంది। తర్వాత ఇక్కడే ఒక స్క్రీన్ ఉంటుంది, టీవీ లాగా, ఇక్కడ ఏ గేమ్స్ ఏ టైమింగ్లో ఉంటాయి అనేటివి ఇక్కడ డిస్ప్లే చేస్తారు, మనం చూసుకొని ఆ టైంకి వెళ్తే అవి మనం ఎంజాయ్ చేయొచ్చు। డాడీ అన్నా అన్నా
అన్నే హాయ్. ఇప్పుడైతే మేము వెళ్ళిపోయాము. వండర్ స్ప్లాష్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలే వాటర్ వచ్చి పడతాయి అనేసి. ఫస్ట్ చూస్తున్నా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. తర్వాత సెకండ్ గేమ్ వచ్చేసి ట్విన్ ఫ్లిప్. ఇదైతే మస్తు ఉంటుంది. ఇది మనం చూసేదానికంటే ఎక్స్పీరియన్స్ చేస్తే వామ్మో, నేనైతే చాలా ధైర్యం చేసి అయితే వెళ్ళాను దీనికి. ఇంకా నా మీద నేను హోప్స్ అయితే వదిలేశాను. అలా అనిపించింది. అసలు గాల్లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయో అన్ని డిగ్రీస్ తిరిగేసి వచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఏంటంటే ఎక్కడన్నా తిరిగి కింద పడిపోతానేమో, ఏమన్నా అయిపోతుందేమో, బెల్ట్ తెగిపోతుందేమో అనే భయాలు అయితే నాకు చాలా వచ్చాయి. కానీ ధైర్యం చేసి గమ్ముగా కూర్చున్నాను సైలెంట్గా. కొంచెం స్లో అయినప్పుడైతే కళ్ళు తెరిచి చూశాను. అంతకుముందు అయితే కళ్ళు మూసుకొనే ఉన్నాను. ఈ గేమ్ 2 minutes అలా ఉంటుంది అంతే. కానీ 20 minutes ఫీలింగ్ అనిపించింది నాకైతే గనక. తర్వాత అయితే లంచ్ టైం అయిపోయింది అప్పటికే. ఇంకా తినేద్దామనేసి వచ్చాము. ఇక్కడైతే థాలీ ఉంది, వెజ్ థాలీ. మేమైతే చెప్పులు లాకర్లో వదిలేసి వెళ్ళాము. కానీ కాళ్ళు అయితే బాగా కాలాయి నాకైతే. ఎండలు బాగా ఉన్నాయి కదా, అక్కడక్కడ మ్యాట్లు వేసి దానిపైన వాటర్ చల్లారు. అక్కడ ఓకే, కానీ నార్మల్గా నడవాలంటే అస్సలు నడవలేకపోయాను. అందుకనేసి అప్పుడు చెప్పులు తెచ్చుకున్నాను. చాలా ఫ్రీగా అనిపించింది అప్పుడు. తర్వాత మేము బిర్యానీ తినడానికైతే బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే బిర్యానీ ఎంత క్వాంటిటీ వస్తుంది, కాస్ట్ ఎంత అనేసి డిస్ప్లేలోనే పెట్టారు మనకు ఐడియా కోసం. ఇంకా కాంబో అంటే ఒక చిన్న స్వీట్ ఇస్తారు అంతే. బిర్యానీ ఆర్డర్ చేసేసి వచ్చేలోపు నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను కిచెన్లో. నమ్మేశారా? లేదండి, ఇక్కడ పొయ్యి ఉంటే దానిపైన కుండ పెట్టి బిర్యానీ వండుతున్నారు. కింద అయితే రియల్ కట్టెలు పెట్టారు కానీ మంట పెట్టలేదు. కానీ ఇది రియల్ బిర్యానీ అయితే కాదు, అంత బొమ్మలు అలా డిజైన్ చేశారు. చూస్తుంటే రియాలిటీ లాగే ఉంది కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. బిర్యానీలో లెగ్ పీసులు, పుదీనా, స్టార్ అనాసా ఇవన్నీ రియల్ బిర్యానీ లాగే అనిపించాయి దూరం నుంచి చూస్తుంటే. చాలా బాగా అనిపించింది నాకు. ఈ ప్రింట్ అయితే బ్యాక్ సైడ్ బుట్టలు, గిన్నెలు, బిర్యానీ పాట్ అలాగా. ఇంకా మేము కట్టె పట్టుకొని బిర్యానీ వండేసి 2 పిక్స్ దిగేసి అంతలోపు బిర్యానీ వచ్చింటే తెచ్చుకొని తింటున్నాము. మేమైతే కాజు పన్నీర్ బిర్యానీ అలాగే చికెన్ బిర్యానీ తీసుకున్నాము. ఇంకా అలాగే తినేసి కార్ డ్రైవ్ చేయడానికి అయితే వచ్చేసాము. దీనికి కార్ డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు, ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. రియల్గా కార్ నడపలేని వాళ్ళు కూడా ఈ కార్ని బాగా డ్రైవ్ చేయొచ్చు. మనం ఎవరిని పడితే వాళ్ళని గుద్దేస్తూ ఉంటాము, కానీ ఏం కాదు. రియల్ కార్ డ్రైవింగ్ అంటే కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. ఇంకా చిన్నపిల్లల గేమ్స్, వాటర్ గేమ్స్, జైంట్ వీల్లు
రోలర్ కోస్టరు, వండర్లా ఓవర్వ్యూ మొత్తం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో వచ్చేసి. ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి దీనితో స్టాప్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.